హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు. ఎలా ఉన్నారబ్బా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మీరు ఇలాగే కంటిన్యూగా మా ఛానల్కి కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే కొంతమంది కామెంట్స్ అవుతాము, హాయ్ అండి బాగుంది వీడియో, ఇలాగే కంటిన్యూ చేయండి అని కొంతమంది పెట్టారు కామెంట్, కానీ పేరు మెన్షన్ చేయలేదు. ఇంకొకరు వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి, ఎంటర్టైన్మెంట్గా ఉంది, గుడ్ అండి, ఇలాగే చేయండి, మా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా పంపుతున్నాం అంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకొకరు పెట్టారు మేరీ క్రిస్మస్ అని పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి, మీకు కూడా మేరీ క్రిస్మస్. ఇంకొకరు మేరీ క్రిస్మస్ లత రాజు గారు అని పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి. లత గారు మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ లత అండ్ రాజుకి కూడా అని నైస్ స్టోరీ అని పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి లత గారు. మీకు దేవుడు అండగా ఉండాలండి, ఇలాంటి వీడియోలకి మళ్ళీ మళ్ళీ కామెంట్ చేస్తారని ఆశిస్తున్నామండి. హ్యాపీ క్రిస్మస్ లత గారు రాజు గారు అని పెట్టారు, పేరు మెన్షన్ చేయలేదు. నైస్ వీడియో అండి, ఇలాగే చేయండి, మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంకా పెద్ద వీడియో చేయండి అని పెట్టారు కామెంట్, కానీ పేరు మెన్షన్ చేయలేదు. మా పాపారావుకి హాయ్ చెప్పండి అని పెట్టారు, హాయ్ అండి పాపారావు గారు, నైస్ వీడియో అండి, హాయ్ చెప్పండి. మా పాప హర్షితకు అని పెట్టారు, హర్షిత హాయ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ హర్షిత. హాయ్ అండి, హయాం జ్యోతి ఫ్రమ్ జనగామం. స్టోరీ బాగుంది, రాజు వాళ్ళ మమ్మీ ఒకసారి లతని కలిసి మాట్లాడేటట్టు బాగుంటుంది అని పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి జ్యోతి గారు. మీకు ఇలాగే కంటిన్యూగా కామెంట్ చేయండి, మా వీడియోలకి ఇంకా ఇంకా మీ సపోర్ట్ ఇవ్వండి, చాలా థ్యాంక్స్ అండి. గాడ్ బ్లెస్ యూ, మేరీ క్రిస్మస్, నైస్ వీడియో, ఈవినింగ్ కూడా వీడియో పెట్టండి అని పెట్టారు, పేరు మెన్షన్ చేయలేదు. సారీ అండి, ఒక్క వీడియో చేయాలంటేనే చాలా టైం పడుతుంది, 2 వీడియోలు అయితే అవ్వట్లేదండి, సారీ, ఇప్పట్లో అయితే కాదండి, మీరు మమ్మల్ని క్షమించాలి. ఇంకొకరు పెట్టారు, సూపర్ రాజు మదర్ రోల్ బాగుంది అని పెట్టారు, గుడ్ వీడియో అని పెట్టారు, ఎవరో కాదు శోభ కలెక్టరేట్ అని పెట్టారు కదా మేడం గారు, చాలా థ్యాంక్స్ అండి మేడం గారు. మీకు ఇలాగే మా ఛానల్కి కంటిన్యూగా కామెంట్ చేయండి, మీ సపోర్టింగ్ మాకు కావాలండి, ఇంకా ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లత గారు నిజంగా రాజు ఇంత మంచివాడు అనుకోలేదు, లతకి సూపర్ స్టోరీ రాజు. ఇంకేమో పెట్టారండి వీరు, రోజుకు 2 వీడియోలు అప్లోడ్ చేయండి అని పెట్టారు, పేరు మెన్షన్ చేయలేదండి. సరే అండి, మీరు కూడా అడుగుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు రోజుకు 2 వీడియోలు అప్లోడ్ చేయండి అని, కానీ కావట్లేదండి. హాయ్ లత అని పెట్టారు కామెంట్, కానీ పేరు మెన్షన్ చేయలేదండి. సూపర్ వీడియో అని పెట్టారు, పేరు మెన్షన్ చేయలేదండి. సరే అండి, మీరు పేరు మెన్షన్ చేస్తే బాగుంటుందండి, ప్రతి ఒక్కరు పేరు మెన్షన్ చేయాలని కోరుకుంటున్నామండి. రాజుని గెటప్ చాలా బాగుంది రాజు అంటున్నారు, చాలా థ్యాంక్స్ అండి, మీ పేరు కూడా మెన్షన్ చేస్తే బాగుండేది. హాయ్ నాది ఏమంటున్నారు, హాయ్ నాదే ఫస్ట్ మెసేజ్ అంటున్నారు, నా పేరు రంజాన్ బీస్, చాలా థ్యాంక్స్ మేడం గారు, మీ పేరు మాకు బాగా గుర్తుండిపోతుంది. ఇంకొకరు హాయ్ అని పెట్టారు, పేరు మెన్షన్ చేయలేదు. ఇంకొకరు ఈవినింగ్ కూడా స్టోరీ పెట్టండి, 29 ఎపిసోడ్ 39 ఎపిసోడ్ పెట్టండి అంటున్నారు, కాలేదండి సారీ, ఈ రోజు పెడుతున్నాము, క్రిస్మస్ రోజే పెడుతున్నాము 39 ఎపిసోడ్. నా పేరు పద్మజ, హాయ్ అండి పద్మజ, గాడ్ బ్లెస్ యూ అమ్మా, ఇలాగే మీ కామెంట్ కంటిన్యూగా ఇవ్వండి, మాకు మీ సపోర్ట్ చాలా అవసరం అండి, చాలా థ్యాంక్స్ అండి. అదేంటి రాజు వైపు వచ్చి అతన్ని కొడుతుంది కదా అని ఇచ్చారు, అలా ఏం పెట్టలేదండి ఇప్పటికైతే స్టోరీ, సూపర్ అని ఇంకొకరు పెట్టారు. 36 ఎపిసోడ్ చేయండి అని కామెంట్ చేశారు, లేదండి 36 ఆల్రెడీ అయిపోయింది, చూసారో లేదో మీరు చూసుకోండి. అయినా రాజుకి ముందే పెళ్ళి అయిపోయింది కదా అని పెట్టారు, లేదండి కాలేదు, రాజుకు పెళ్లి కాలేదు, స్టోరీ మంచిగా స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి, థ్యాంక్స్ అండి. ఇంకొకరు హాయ్ అని పెట్టారు, ఇంకొకరేమో హాయ్ అను మనుకి హాయ్ చెప్పండి అని పెట్టారు, మను హాయ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ మను, బెల్లంపల్లి విలేజ్ అంట, థ్యాంక్స్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ తల్లి, హాయ్ అని ఇంకొకరు పెట్టారు. మమత హాయ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ మమతకి చాలాసార్లు హాయ్ చెప్పాము, కొంతమంది హాయ్ చెప్పట్లేదు మాకు, మేము పేరు మెన్షన్ చేస్తూనే ఉన్నామని అంటున్నారు. సారీ అండి, మీరు పేరు మెన్షన్ చేస్తే ఖచ్చితంగా మేము హాయ్ చెప్తున్నాము, ఏదో 1-2 మిస్టేక్ అవుతుండొచ్చు, కానీ కంటిన్యూగా అయితే మేము కామెంట్కి రిప్లైనే ఇస్తున్నామండి, చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్టింగ్కి. లలిత దుద్దిగం సారీ, పేరు నాకు సరిగ్గా తెలియలేదు, లలిత దుద్దిగం విలేజా, ఓకే అండి, థ్యాంక్స్ లలిత గారు, గాడ్ బ్లెస్ యూ అమ్మ, ఇలాగే మన ఛానల్ అనుకోని మన ఛానల్కి సపోర్ట్ చేయండి, గాడ్ బ్లెస్ యూ తల్లి. సూపర్ స్టోరీ ప్లీజ్ లత, పాపం రాజు రాజుతో మాట్లాడండి ఒకసారి అని పెట్టారు, అప్పుడు నీకే తెలుస్తుంది అని కామెంట్ చేశారు, రాజు లాంటి వాడు అనేది మీకే తెలుస్తుంది అని కామెంట్ చేశారండి, చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్టింగ్కి. లత
ఒకసారి ఫోన్ మాట్లాడు అని లతా గారు పెట్టారు కామెంట్. రెండోసారి కూడా చాలా థ్యాంక్స్ అమ్మా మేడం లతా గారు. గాడ్ బ్లెస్ యూ తల్లి. హ్యాపీ క్రిస్మస్ లతా గారు రాజు అని పెట్టారు. థ్యాంక్స్ అండి. మేరీ క్రిస్మస్ మీకు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా వారు పేరు కూడా రాజు. వీడియో చాలా బాగుంది, ఇష్టం మాకు అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరు కూడా మెన్షన్ చేస్తే బాగుండేది. సూపర్ వీడియో అండి అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. శ్రావణికి హాయ్ చెప్పండి. ముంబై శ్రావణి చాలా థ్యాంక్స్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ తల్లి. మీకు పెద్ద హాయ్ శ్రావణి. ఒకే ఇంట్లో ఉండి ఒక అక్క చెల్లెల పెళ్ళిళ్ళ గురించి కామెంట్ చేశారు కొంతమంది, కానీ పేరు మెన్షన్ చేయలేదు. అలాంటి వీడియో అక్క చెల్లెలు ఒకే ఇంట్లో ఉండి ఒక్క భర్తను పెళ్లి చేసుకునేటట్టుగా కామెంట్ చేశారు. అంటే అర్థం కాలేదు, కొంచెం క్లియర్గా పెట్టండి. సూపర్ వీడియో చాలా బాగుంది అని పెట్టారు. రాజు వాళ్ళ అమ్మ నర్సక్క కాదా ఏంటో ఈ వీడియో అర్థం కాలేదని పెట్టారు. సరిగ్గా చూడండి, అర్థమవుతుంది. మీరు ఒక్క ఎపిసోడ్ వదిలేసి నెక్స్ట్ ఎపిసోడ్ చూసినా కానీ మీకు అర్థం కాదు. అందుకే కంటిన్యూ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నామండి. రాజు వాళ్ళ అమ్మ నర్సక్క కదా ఏంటో కథ అర్థం కావట్లేదని పెట్టారు. లేదండి, రాజు వాళ్ళ అమ్మ నర్సక్క కాదు. మీరు స్టోరీ మొత్తం చూడలేదన్నమాట. నా నేమ్ జ్యోతి. నాకు హాయ్ చెప్పట్లేదు, నా మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు జ్యోతి గారు. చాలా సారీ అండి జ్యోతి గారు. మీరు స్టార్టింగ్ నుంచి మా కామెంట్ చదువుతూనే ఉన్నాం కదా, మీకు రిప్లై ఇస్తూనే ఉన్నాం తల్లి. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండు మా ఛానల్కి. చేసాము ఇంతకుముందు కూడా రిప్లై ఇచ్చాం తల్లి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ రిప్లై ఇచ్చుకుంటూ పోతే 10 నిమిషాలు అవుతుందని కొంతమంది అంటున్నారు. అందుకే నేను చదవలేదు 2 రోజులు. ఈ రోజే చదువుతున్నాం మళ్ళీ మెసేజ్లు కామెంట్లు. చాలా బాగుందండి మీ స్టోరీస్, ఇలాగే కంటిన్యూ చేయండి అని కామెంట్ చేశారు. పేరు మెన్షన్ చేయలేదు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ. చాలా మంది అయితే చాలా సపోర్ట్ చేశారు. చాలా కామెంట్స్ వచ్చాయి. అన్ని కామెంట్లు చదువుతున్నాము. అయితే ఏదో ఒకటి మిస్టేక్ అయ్యి పోవచ్చు. సారీ, మమ్మల్ని క్షమించాలి. నెక్స్ట్ టైం అయితే మంచి వీడియో చేద్దాం. ఇప్పుడు కొంచెం బిజీగా ఉండడం వల్ల పెద్ద వీడియో చేయలేకపోతున్నామండి. చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ. ఏమైంది బిడ్డ, పరిశ్రమలో కూర్చున్నావు? ఏమో అమ్మా, నా బ్రతుకు ఎక్కడైతుందో ఏమో అర్థం కావట్లేదు. లత అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈ రోజు ఎలాగైనా వెళ్తానన్నావు, లతను కలుస్తానన్నావు. ఏమైందిరా మరి, వెళ్ళలేదా? వెళ్ళాను మమ్మీ, అయినా కూడా ఏం ప్రయోజనం లేదు మమ్మీ. ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలారా రాజా? ఏదో ఒకటి చేయాలి కదా, లేదంటే ఎప్పటికైనా జరుగుతుందిలే అని వదిలేయాలి. బాధపడుతూ కూర్చుంటావా ఏంటి? ఏమైందమ్మా, మనవాడు అట్లున్నాడు? ఏమో మామయ్య, వాడికే తెలియాలి. ఇదే నా రావటం. మీరు? అవునమ్మా, ఇప్పుడే వస్తున్నాను. ఏమైంది రాజు, ఎందుకు అలా ఉన్నావురా? ముఖం అలా పెట్టావేంటి? ఏం లేదు తాత, బాగానే ఉన్నా. ఇప్పుడే నా రావటం. ఎలా ఉంది మీ ఆరోగ్యం? నేను బాగానే ఉన్నానురా. నీ వాళ్ళకం చూస్తేనే ఏదోలా ఉంది. అలా తయారైపోయావేంటి? తింటున్నావా లేదా? సన్నబడిపోయావు మొత్తము మనమడా. తింటున్నాను తాతయ్య, ఈ వయసులో నాకేముంటాయి బాధలు. తింటున్నాను, బాగానే ఉన్నాను తాతయ్య. ఏదో బాధలో ఉన్నట్టున్నావు, అందుకే ఇంతగా అడుగుతున్నాను బిడ్డ. చెప్పు, ఏమైందో నాకు చెప్పు, నేను ఏదైనా సొల్యూషన్ చెప్తాను నీకు. నేను ఒక లత అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను తాతయ్య. ఆమె ఇక్కడ ఈ ఊళ్ళోనే ఉంటుంది. చెరువుగట్టుకి బట్టలు విట్టుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్తో కలిసి వచ్చేది. అయితే ఆమె కూడా నన్ను ఇష్టపడ్డ తాతయ్య. నేను ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఇద్దరం అనుకున్నాము. అయితే ఈ మధ్య ఏమైందో ఏమో తాతయ్య, అసలు మాట్లాడట్లేదు, ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు తాతయ్య. భయంగా ఉంది. నేనేమో ఆమె మీదనే అన్ని ఆశలు పెట్టుకున్నాను. ఆమె ఇప్పుడు చూస్తే ఎవరో ఏమో చెప్పినట్టున్నారు. ఆమె మొత్తానికి దూరం అయిపోయేలా ఉంది తాతయ్య. అదే బాధగా ఉంది నాకు. ఇది ఆలోచించుకుంటూనే తిరుగుతున్నాను. ఏముంది, డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడేయు, అయిపోతుంది. లేదు తాతయ్య, వాళ్ళ అమ్మ నాన్న లేరు. ఆమెకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయినాక ఇంకెందుకురా మరి నువ్వు ఆమెను ఇంకా పెళ్లి చేసుకుంటా అంటున్నావు? అలాంటి పని చేయకూడదు. దాని భర్త మొత్తం తాగుపోతాడు, తాగి ఊరి మీద తిరుగుతాడు. ఇంకొక అమ్మాయి ఉంది, ఆమెనే చూసుకుంటాడు, ఈమెను చూడాడు అనమాట. ఆమె కూడా ఇష్టపడుతుంది. ఆమెకు ఒక మంచి లైఫ్ ఇద్దామని అనుకుంటున్నాను తాతయ్య నేను. అసలు ఇదేం కథరా, నాకు అర్థం కాకుండా ఉంది. పెళ్ళైన దాన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి నువ్వు? భర్త ఒప్పుకుంటాడా? భర్త ఒప్పుకోడాడు. ఎంత ఏదైనా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా ఎవడైనా? ఇప్పుడు నుంచి కాదు తాతయ్య, చాలా సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను ఆమెను, నేను ఇష్టపడుతున్నాను తాతయ్య. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ చెప్పడం కుదరలేదు. ఒక రోజు చెప్పి చూస్తాను, ఏమన్నా కానీ నన్ను ఏమన్నా సరే లత భరిస్తానని అనుకుని చెప్పాను తాతయ్య. ఆమెకు కూడా అక్కడ నరకం ఉంది కాబట్టి నాతో ఒప్పుకుంది తాతయ్య. అలా భర్త కూడా ఇంకో ఆమెను పెళ్లి చేసుకుంటే నేను లతను పెళ్లి చేసుకుంటాను. తప్పేముంది తాతయ్య అందులో? ఆమెకు ఒక మంచి లైఫ్ ఇస్తాను. ఆడు తాగుపోతాడు, వాడు ఉండని, వాడు వేరే అమ్మాయిని చేసుకుంటున్నాడు కాబట్టి ఇంకా నేను లతను చూసుకున్నాను. నాదేం తప్పు ఉంది తాతయ్య? ఇష్టపడ్డామని పెళ్లి చేసుకోవడం ఏమైనా తప్ప తాతయ్య? చెప్పు. ఏందిరా, నీ ఏజ్ బారైపోయిందని అలా ఆలోచిస్తున్నావా? నీకు పిల్లనే దొరకదా ఏంది? నేను పెళ్లి చేసుకుంటా ఉన్నదే లత కోసం తాతయ్య. ఇన్ని సంవత్సరాలు ఆమెను ఫస్ట్ టైం చూసినప్పుడే పెళ్లి చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని అలాగే ఉన్నాను తాతయ్య. ఇన్ని సంవత్సరాల తర్వాత ధైర్యం చేసి చెప్పాను తాతయ్య. లక్కీగా లత కూడా ఒప్పుకుంది. అందుకని ఈ నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను తాతయ్య. అసలు ఇంకో పెళ్లి అంటూ చేసుకోను. నా జీవితంలో ఇలాగే ఉంటాను, కానీ పెళ్లి మాత్రం చేసుకోను. ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉన్నది ఆమె కోసమా? అరే, విచిత్రంగా ఉందిరా. అట్లయితే ఆమె ఎవరో నేను కూడా చూడాలి. నేను వెళ్ళి మాట్లాడతానులే, నీ పెళ్లికి ఒప్పిస్తానులే ఆమెను.
నీకు పుణ్యం ఉంటే తాతయ్య పని చేయి తొందరగా, నీ కాళ్ళు పట్టుకుంటాను. సరే అయితే ఇప్పుడే వెళ్ళి మాట్లాడతానులే, బాధపడకు.